హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఒక డిఫరెంట్ టేస్టీ అండ్ స్పైసీతో కూడిన లంచ్ బాక్స్ రెసిపీ అండి. 10 నిమిషాల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఉండే ఈ స్పెషల్ రెసిపీ కోసం ముందుగా ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద గింజ లోపలికల్లా వేగే విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 4 ఎండుమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి ఆ స్పైసెస్ ను ఫైన్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాక అందులోనే చిటికెడు ఇంగువ కూడా వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్ లో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ ను వేసుకున్నాక గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా దినుసుల పౌడర్ కూడా వేసుకొని అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని సన్నటి సెగ మీద రైస్ ముక్కలవ్వకుండా కలుపుకోవాలి. ఈ రైస్ రెసిపీ ఖచ్చితంగా సూపర్ గా ఉంటుంది. డిఫరెంట్ టేస్టీగా లంచ్ బాక్స్ లోకి సరిగ్గా సరిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా రైస్ అంతా కలిసే విధంగా కలుపుకున్న తరువాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. గుడ్ లుకింగ్ తో పాటు ఈ హెల్దీ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.